Hey, this is Rupa, and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ సబ్జెక్ట్ మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో స్కిల్ కోర్స్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. ఈ డిగ్రీ సెకండ్ సెమిస్టర్లో మనకి చాలా స్కిల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. బట్ మీ కాలేజ్ వాళ్ళు కనుక స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ అనే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే మీకైతే కష్టం వచ్చేసినట్టే. బికాజ్ బీకామ్ స్టూడెంట్కి లేదా బీబీఏ స్టూడెంట్కి తప్ప మిగతా ఏ బ్రాంచ్ స్టూడెంట్కైనా స్టాక్ మార్కెట్ గురించి తెలీదు, అర్థం కాదు కూడా. బట్ మీరు బీఎస్సీ లేదా బీఏ స్టూడెంట్ అయితే కొంచెం కష్టపడాల్సిందే. ఈవెన్ బీకామ్ స్టూడెంట్ అయినా సెకండ్ సెమిస్టర్లో స్టాక్ మార్కెట్ గురించి ఎలా అర్థమవుతుందండి? సో ఈ సబ్జెక్ట్ అయితే మనం కొంచెం కష్టపడాల్సిందే. బట్ నేనైతే మీకు ఈజీగా చెప్పడానికి అయితే వచ్చేసాను. సో స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్లో 3 యూనిట్స్ ఉంటాయి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ యూనిట్ 1. నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా రాసేయచ్చు. బట్ తెలియని సబ్జెక్ట్ కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ మాత్రం బట్టి పట్టండి. అండ్ నేను ఏదైతే మీనింగ్ కానీ డెఫినేషన్ కానీ చెప్తానో అది మాత్రం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఓన్గా అయినా రాసుకోవచ్చు. బట్ మేడం నాకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేయండి, కొత్త సబ్జెక్ట్ కదా అంటే, అగైన్ ఐమ్ దేర్ ఫర్ యూ. నేను ఎలా అయితే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అలానే మీకు నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సేమ్ మ్యాటర్ మీకు నోట్స్లో వచ్చేస్తుంది. బట్ దట్ నోట్స్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ ఎ లిటిల్ చార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ నేనేమి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, మీకేమీ లింక్స్ కూడా ఇవ్వట్లేదు. సో మీరు ఎలాంటి భయం పడాల్సిన అవసరం లేదు సైబర్ ఫ్రాడ్ గురించి. దిస్ ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఛానల్. సో మీకు నోట్స్ కావాలంటే మీకు ధైర్యంగా మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు. అండ్ మీకు స్టాక్ మార్కెట్ ఆపరేషన్ సబ్జెక్టే కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఏ సబ్జెక్ట్కి నోట్స్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, లేదా ఎలాంటి స్కిల్స్ లేదా మైనర్ మేజర్ సబ్జెక్ట్స్ కానీ నోట్స్ అండ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లేకపోయినా మీరు రిక్వెస్ట్ చేస్తే నేనైతే ప్రొవైడ్ చేయగలను. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు యూనిట్ 1 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను చెప్పినట్టు ఇది కష్టమైన సబ్జెక్ట్ అండ్ ఈవెన్ కాన్సెప్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. యూనిట్ 1లోనే మనకి 9 కాన్సెప్ట్స్ వచ్చేసాయి, అంటే 9 క్వశ్చన్స్ అన్నమాట. ఇన్ని క్వశ్చన్స్ మేము చదవలేం మేడం అంటే కనుక నేను లాస్ట్లో క్వశ్చన్ లిస్ట్ ఇచ్చినప్పుడు కొన్ని టిక్ చేస్తాను, అవి మాత్రం చదవండి. బట్ మీరు మెరిట్ స్టూడెంట్ అయితే మాత్రం ఈ 9 క్వశ్చన్స్ చదవాల్సిందే. బై ద వే నేను మీకు నోట్స్తో పాటు మోడల్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా పంపిస్తాను. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఐడియా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ సెక్యూరిటీ మార్కెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ మార్కెట్స్. సెక్యూరిటీ అని కానీ, సెక్యూరిటీ మార్కెట్ అని కానీ, లేదా మార్కెట్ టైప్స్ అని కానీ అడిగినప్పుడు నేను చెప్తున్న పాయింట్స్ రాసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మార్కెట్ అంటే సెక్యూరిటీ మార్కెట్ అంటే ఏంటి? ఈ సబ్జెక్ట్లో ఇక్కడ సెక్యూరిటీ అంటే మీనింగ్ ఏమొస్తుందంటే షేర్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ, లేదా గోల్డ్ కానీ ఇలాంటి వాటిని మనం సెక్యూరిటీ అంటాం. అంటే మనం ఏదైతే కొని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ సెక్యూరిటీ అంటాం. సో అలాంటి సెక్యూరిటీస్ లైక్ షేర్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ ఎక్కడైతే అమ్మడం కొనడం జరుగుతుందో దాన్నే సెక్యూరిటీ మార్కెట్ అంటాం. సో ఇలాంటి మార్కెట్స్ మనకి చాలానే ఉన్నాయి. లైక్ ఎన్ఎస్ఈ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా బిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ మార్కెట్స్లో ఏమవుతుందంటే షేర్స్ కానీ, గవర్నమెంట్ బాండ్స్ కానీ బయ్యింగ్ లేదా సెల్లింగ్ జరుగుతుంది. దీన్నే సెక్యూరిటీ మార్కెట్ అంటాం. మనకి సెక్యూరిటీ మార్కెట్స్లో చాలా రకాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ మార్కెట్స్లో ఫస్ట్ వన్ ప్రైమరీ మార్కెట్. దీన్నే మనం న్యూ ఇష్యూ మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ కోసం ఆ కంపెనీలో ఉండే షేర్స్ని పబ్లిక్కి అమ్మాలి అని అనుకుంటుంది అనుకోండి, దాన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీ పెట్టాను, నా కంపెనీ వాల్యూ ఒక 1 crore అనుకోండి. ఈ 1 crore నేను షేర్స్గా డివైడ్ చేసి పబ్లిక్కి అమ్ముకుంటాను. లైక్ వేరే ఎవరో వచ్చి 50,000 పెట్టి నా కంపెనీలో షేర్ కొనుక్కున్నాడు అనమాట. సో దీన్ని మనం ప్రైమరీ మార్కెట్ అంటాం. డైరెక్ట్గా కంపెనీస్లో షేర్స్ కొనుక్కుంటే దాన్నే మనం ప్రైమరీ మార్కెట్ అంటాం.
దీన్ని మనం ఐపీఓ ప్రాసెస్ ద్వారా అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనే ప్రాసెస్ ద్వారా చేస్తాము. సెకండ్ వన్ సెకండరీ మార్కెట్. ఏదైతే మనం కంపెనీస్లో షేర్స్ కొనుక్కున్నామో ప్రైమరీ మార్కెట్ ఐపీఓ యూస్ చేసి అవి మళ్ళీ వేరే వాళ్ళకి కొనడం లేదా వేరే వాళ్ళ దగ్గర ఉన్న షేర్స్ని మనం కొనుక్కోవడం చేస్తే దాన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. లైక్ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఆల్రెడీ వేరే వాళ్ళు కొనుక్కున్న షేర్స్ మనకు అమ్ముతూ ఉంటారు లేదా మనం కొనుక్కున్న షేర్స్ వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటాం. సో దీన్ని మనం సెకండరీ మార్కెట్ అంటాం. అర్థమైంది అనుకుంటున్నాను. థర్డ్ వన్ క్యాపిటల్ మార్కెట్. క్యాపిటల్ అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి. మనం ఏదైనా కంపెనీస్లో షేర్స్ కానీ బాండ్స్ కానీ కొని ఇన్వెస్ట్ చేసామనుకోండి, దాన్ని మనం క్యాపిటల్ మార్కెట్ అంటాం. అది ప్రైమరీ అయినా సెకండరీ అయినా. ఫోర్త్ వన్ మనీ మార్కెట్. దీన్ని మనం షార్ట్ టర్మ్ ఫండ్ మార్కెట్ అంటాం. లైక్ ట్రెజరీ బిల్స్ కానీ చిన్న చిన్న బాండ్స్ కానీ లేదా బ్యాంక్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం మనీ మార్కెట్ అంటాం. ఫిఫ్త్ వన్ కమోడిటీ మార్కెట్. ఇక్కడ కమోడిటీ అంటే ఫిజికల్ గూడ్స్ ఏమైనా కొని మనం ఇన్వెస్ట్ చేస్తే దాన్ని కమోడిటీ మార్కెట్ అంటాం. లైక్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదా ఆయిల్ కానీ బల్క్గా మనం పర్చేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం కమోడిటీ మార్కెట్ అంటాం. సో సెక్యూరిటీస్ మార్కెట్ టైప్స్ అని కానీ మార్కెట్ టైప్స్ అని కానీ సెక్యూరిటీస్ అని కానీ ఇచ్చినప్పుడు మీరు ఈ 5 పాయింట్స్ రాసేయండి. సెకండ్ క్వశ్చన్, define primary market and explain the functions or role of primary market. ఇందాక మీకు ప్రైమరీ మార్కెట్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ మార్కెట్ ఫంక్షన్స్ విడిగా 10 మార్క్స్కి అడుగుతారు. ప్రైమరీ మార్కెట్ అంటే ఇందాక చెప్పినట్టు న్యూ సెక్యూరిటీస్ అంటే కంపెనీ న్యూ షేర్స్ కానీ బాండ్స్ కానీ డైరెక్ట్గా మనం కంపెనీ నుంచే ఫర్ ద ఫస్ట్ టైం కొనుక్కుంటే దాన్నే ప్రైమరీ మార్కెట్ అంటాము. ఈ ప్రైమరీ మార్కెట్ ఫంక్షన్స్ అంటే అడ్వాంటేజెస్ ఏంటో ఇక్కడ రాయాలి. ఫస్ట్ వన్ రేజింగ్ క్యాపిటల్. అంటే ప్రైమరీ మార్కెట్లో కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ జనాల నుంచి డైరెక్ట్గా క్యాపిటల్ అంటే షేర్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవడానికి ఈ ప్రైమరీ మార్కెట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ ఇష్యూయింగ్ న్యూ సెక్యూరిటీస్. ఈ ప్రైమరీ మార్కెట్లో ఇందాక చెప్పినట్టు న్యూ షేర్స్ అనేవి ఇష్యూ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ డైరెక్ట్ బయింగ్ ఫ్రమ్ కంపెనీ. సో ఇక్కడ షేర్స్ అనేది మనం కంపెనీ నుంచే డైరెక్ట్గా కొనుక్కుంటాం. ఫోర్త్ వన్ ప్రైస్ డిటర్మినేషన్. ఇక్కడ షేర్స్ కానీ స్టాక్స్ కానీ ప్రైస్ కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఫిఫ్త్ వన్ రెగ్యులేషన్ కాంప్లియన్స్. ఈ ప్రైమరీ మార్కెట్ అనేది సెక్యూరిటీస్ మార్కెట్ కాబట్టి ఇక్కడ కూడా సెబీ రూల్స్ని అయితే ప్రైమరీ మార్కెట్లో మనం ఫాలో అవ్వాలి. సిక్స్త్ వన్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్. ఈ ప్రైమరీ మార్కెట్ వల్ల జనాల్లో ఇన్వెస్ట్మెంట్ అనేది బాగా ఎంకరేజ్ అవుతుంది. నెక్స్ట్ ఫండ్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. కంపెనీసే కాదు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లైక్ హాస్పిటల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ బ్రిడ్జెస్ కానీ మనకి షేర్స్ ద్వారా ఈ ప్రైమరీ మార్కెట్లోనే గవర్నమెంట్కి అయితే ఫండ్స్ వస్తున్నాయి. లాస్ట్ వన్ ఇంప్రూవ్స్ ఎకనామిక్ గ్రోత్. ఈ ప్రైమరీ మార్కెట్ వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ అన్ని కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి షేర్స్ రూపంలో కాబట్టి దీనివల్ల జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి, కంపెనీ కూడా డెవలప్ అవుతుంది, ఈవెన్ కంట్రీ కూడా డెవలప్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్, డిఫైన్ సెకండరీ మార్కెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెకండరీ మార్కెట్. ఇందాక మనం ప్రైమరీ మార్కెట్లో ఏం జరుగుతుందో మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు సెకండరీ మార్కెట్ అంట. ఆల్రెడీ చెప్పాను సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ మనకున్న షేర్స్ని అమ్ముకోవడం కోసం లేదా వేరే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి షేర్స్ కొనుక్కోవడం కోసం ఈ సెకండరీ మార్కెట్ అనేది యూస్ చేసుకుంటాం. ఫంక్షన్స్లో ఫస్ట్ వన్ లిక్విడిటీ ఫర్ ఇన్వెస్టర్స్. లిక్విడిటీ అంటే కన్వర్షన్ ఇంటూ మనీ అన్నమాట. సో మనం ఏదైతే స్టాక్ కానీ షేర్స్ కానీ కొనుక్కున్నామో దాన్ని అమ్ముకుని మనీగా కన్వర్ట్ చేసుకోవడానికి మనకి సెకండరీ మార్కెట్ అయితే హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ ప్రైస్ డిటర్మినేషన్. ఇక్కడ ప్రైస్ డిటర్మినేషన్ కంపెనీ చేయదండి, సప్లై అండ్ డిమాండ్ బట్టి లేదా కొన్ని సిచ్యువేషన్స్ లేదా చేంజెస్ బట్టి ఒక స్టాక్ లేదా షేర్ ప్రైస్ మారిపోతూ ఉంటుంది. థర్డ్ వన్ కంటిన్యూస్ ట్రేడింగ్. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కంటిన్యూస్గా కొంటూ ఉంటారు, సెల్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ కంటిన్యూస్ ట్రేడింగ్. అండ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. స్టాక్ మార్కెట్లో ఎవరు మోసపోకుండా సెబీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. అక్కడ ఎలాంటి మోసం జరగకుండా ఇన్వెస్టర్స్ని అయితే కాపాడుతూ ఉంటుంది.
ఫిఫ్త్ వన్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్. ప్రైమరీ మార్కెట్ల వల్ల ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయో సెకండరీ మార్కెట్ వల్ల కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది పెరుగుతుంది. సిక్స్త్ వన్ ఎకనామిక్ గ్రోత్. సో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయంటే ఎకనామిక్గా కూడా బిజినెసెస్ కానీ స్టార్టప్స్ కానీ పెరుగుతాయన్నమాట. సెవెంత్ వన్ రిస్క్ మేనేజ్మెంట్. చాలామంది సెకండరీ మార్కెట్లో షేర్స్ వాల్యూస్ ఎలా ఉంటున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తారు. లైక్ షేర్ వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అని అబ్జర్వ్ చేస్తూ ట్రేడింగ్ చేసుకుని రిస్క్ అనేది తగ్గించుకుంటారు. లాస్ట్ వన్ ఎఫిషియంట్ క్యాపిటల్ ఎలొకేషన్. క్యాపిటల్ అంటే పెట్టుబడులు. సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ జరుగుతుంది, అంటే కొనడం అమ్మడం జరుగుతుంది. సో షేర్స్ ఇలా కొనడం అమ్మడం జరగడం వల్ల ప్రతి కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ఎఫిషియంట్ క్యాపిటల్ అలొకేషన్. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఐపీఓస్ లేదా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అని అడుగుతారు, లేదా ఎక్స్ప్లెయిన్ న్యూ ఇష్యూ మార్కెట్ అని కానీ మార్కెట్ ఇష్యూస్ అని కానీ అడుగుతారు. ఈ క్వశ్చన్ 5 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ అండి. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మీకు ప్రైమరీ మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పాను. ప్రైమరీ మార్కెట్ అంటే కంపెనీస్ వాళ్ళ షేర్స్ని పబ్లిక్కి ఇష్యూ చేస్తాయి. పబ్లిక్ దగ్గర మనీ లేదా ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఆ షేర్స్ని ఈ ప్రైమరీ మార్కెట్లో ఈ ఐపీఓ ప్రాసెస్ ద్వారా కొనుక్కుంటారు. దిస్ ఈజ్ ఐపీఓ. ఇప్పటికీ షేర్స్ అంటే కొంతమందికి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం షేర్ అంటే ఏంటో చెప్తున్నాను వినండి. షేర్ అంటే కంపెనీలో ఒక భాగం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, దాంట్లో నేను 10 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఈ 10 lakhsని నేను 10 పార్ట్స్గా అంటే 10 షేర్స్గా డివైడ్ చేసేసాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క షేర్ ఎంత అవుతుంది? 1 lakh అవుతుంది. నా కంపెనీలో ఉండే ఈ 10 షేర్స్ని నేను పబ్లిక్కి ఐపీఓ ప్రాసెస్ ద్వారా ఇష్యూ చేస్తాను. పబ్లిక్లో ఎవరికైనా నా కంపెనీ మీద ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి నా కంపెనీలో షేర్స్ కొనుక్కుని నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 1 lakh పెట్టి ఒక షేర్ కొనుక్కున్నాడు. కొనుక్కుంటే వాడికేంటి మేడం లాభం అంటే, నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడు కాబట్టి నా కంపెనీకి వాడు కూడా షేర్ హోల్డర్ అవుతాడు. సో నా కంపెనీకి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు నేను అతనికి రిటర్న్స్ అయితే పే చేయాల్సి వస్తుంది. ప్రాఫిట్స్ రాకపోతే అతనికి రిటర్న్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ షేర్ మార్కెట్. అండ్ ఇక్కడ ఐపీఓ ప్రాసెస్ మనం నేర్చుకుందాం. ఐపీఓ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా ఐపీఓ మీనింగ్ రాసి ఐపీఓ ప్రాసెస్ రాసేయండి. ఫస్ట్ స్టెప్, డెసిషన్ టు గో టు పబ్లిక్. ఐపీఓ అంటే చెప్పాను కదండి, పబ్లిక్కి మన షేర్స్లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ ఇస్తున్నట్టు ఐపీఓ అంటే. సో అలాంటి డెసిషన్ని మనం ఫస్ట్ తీసుకోవాలి. సెకండ్ వన్, హైరింగ్ అండర్ రైటర్స్. మీకు అండర్ రైటర్స్ అంటే క్లియర్గా నెక్స్ట్ క్వశ్చన్లో చెప్తాను. బట్ అండర్ రైటర్స్ అంటే హామీ ఇచ్చేవాళ్ళు అనమాట. మన కంపెనీ ఐపీఓ ఇష్యూ చేస్తుందంటే కంపల్సరీ మనకి అండర్ రైటర్స్ ఉండాలి. అంటే ఐపీఓ ఇష్యూ చేసే ప్రాసెస్లో కానీ డాక్యుమెంట్ ప్రిపరేషన్లో కానీ ఈ అండర్ రైటర్స్ మనకి చాలా హెల్ప్ అవుతారు. అండ్ మన కంపెనీ షేర్స్ అన్నీ అమ్ముడుపోయేలాగా వీళ్ళైతే చూసుకుంటారు. థర్డ్ వన్, రెగ్యులేటరీ అప్రూవల్. రెగ్యులేటరీ అంటే ఇక్కడ సెబీ అని మీనింగ్ వస్తుంది. సో సెబీ నుంచి కూడా మనం అప్రూవల్ తెచ్చుకోవాలి మనం కనుక ఐపీఓ చేయాలి అంటే. ఫోర్త్ వన్, వాల్యూషన్ అండ్ ప్రైసింగ్. అంటే మన కంపెనీ షేర్స్ ఎంత వాల్యూ పెడుతున్నాము, ఎంత ప్రైస్కి పెడుతున్నాము అనేది కూడా మనం ఫిక్స్ అవ్వాలి. నెక్స్ట్ మార్కెటింగ్. అంటే మనం ఇలా షేర్స్ ఇష్యూ చేస్తున్నాము కొనుక్కోండి అని మార్కెటింగ్ చేసుకోవాలి. పబ్లిక్కి మన షేర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేసుకోవాలి. సిక్స్త్ వన్, సబ్స్క్రిప్షన్ పీరియడ్. మనం ఐపీఓ ఇష్యూ చేసిన వెంటనే ఇన్వెస్టర్స్కి మనం కొంచెం టైం అయితే ఇస్తాము. ఈ టైం లోపల మా షేర్స్ కొనుక్కోండి అని మనం అయితే చెప్తాము. దాన్నే సబ్స్క్రిప్షన్ పీరియడ్ అంటాం. సెవెంత్ వన్, షేర్ అలాట్మెంట్. ఎవరైతే మన సబ్స్క్రిప్షన్ పీరియడ్లోనే మన షేర్స్ కొనుక్కుంటామని ముందుకొస్తారో, సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో వాళ్ళకైతే మనం షేర్స్ ఇచ్చేస్తాం, అంటే షేర్స్ అలాట్ చేసేస్తాం. లాస్ట్ వన్, లిస్టింగ్ ఆన్ స్టాక్ ఎక్స్చేంజ్. మనకి యూనిట్లో లాస్ట్ క్వశ్చన్ లిస్టింగ్ మీదే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో చాలా కంపెనీ షేర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. పబ్లిక్ ఆ స్క్రోల్ అయ్యే షేర్స్ని చూసి ఏ షేర్లో ఇన్వెస్ట్ చేయాలి అని డిసైడ్ అవుతారు. సో అలాంటి స్టాక్ ఎక్స్చేంజెస్లో మన కంపెనీ షేర్స్ కూడా కనిపించాలి, లిస్ట్ అవ్వాలి అంటే దాన్నే మనం లిస్టింగ్ అంటాం. సో ఐపీఓలో లాస్ట్ స్టెప్ లిస్టింగ్ అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ ఆఫ్ ఐపీఓ. ఐపీఓ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా నేను ఇక్కడ చూపిస్తున్న డయాగ్రామ్ వేయడానికి ట్రై చేయండి. ఈ 8 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ద రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రైమరీ మార్కెట్? మీకు ప్రైమరీ మార్కెట్ కోసం చెప్పాను కదా, దాంట్లో రీసెంట్గా వచ్చిన ట్రెండ్స్ కానీ చేంజెస్ కానీ అప్డేట్స్ కానీ మనల్ని ఇక్కడ రాయమన్నారు. ఫస్ట్ వన్, ఇంక్రీజ్ ఇన్ ఐపీఓస్. మీకు ఇందాక ఐపీఓ అంటే చెప్పాను. ఇంతకుముందు ఓన్లీ కొన్ని కంపెనీస్ మాత్రమే ఐపీఓ ప్రాసెస్ యూస్ చేసుకుని షేర్స్ని ఇష్యూ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా కంపెనీస్, ఈవెన్ చిన్న చిన్న స్టార్టప్స్ కూడా ఈ ఐపీఓ ప్రాసెస్ యూస్ చేసుకుని పబ్లిక్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. సెకండ్ వన్, హయ్యర్ డొమెస్టిక్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్. డొమెస్టిక్ అంటే ఇండియన్ ఇన్వెస్టర్స్ పెరిగారంట. ఇంతకుముందు ఇండియన్స్ ఓన్లీ గోల్డ్ మీద, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. ఫారినర్స్ వాళ్ళ షేర్స్ని అమ్మేసుకుంటున్న ఇండియన్స్ మాత్రం షేర్స్లో ఎక్కువ ట్రేడింగ్ చేస్తున్నారు. థర్డ్ వన్, ఫారెన్ ఇన్వెస్టర్స్ ప్రిఫర్ ఐపీఓస్. రీసెంట్ స్టాటిస్టిక్స్ బట్టి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఐపీఓ మీద జరుగుతుందంట. అంటే సెకండరీ మార్కెట్ కన్నా ప్రైమరీ మార్కెట్లోనే ఫారినర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంట. ఫోర్త్ వన్, రైజ్ ఇన్ డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్. ఇంతకుముందు మనకి ఆఫ్లైన్లో ఇన్వెస్ట్మెంట్స్ జరిగేవి, బట్ ఇప్పుడు డిజిటల్ టూల్స్ ఎక్కువ వచ్చేసాయి. లైక్ యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఎక్కువ వచ్చేసాయి. సో ఈ టూల్స్ని మనం యూస్ చేసుకొని ఈజీగా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, మోర్ ఫండ్ రైజింగ్ బై స్టార్టప్స్. ఈ ఐపీఓ అనే ప్రాసెస్ కానీ లేదా ప్రైమరీ మార్కెట్ని కానీ ఎక్కువగా స్టార్టప్స్ యూస్ చేసుకుంటున్నాయంట. బికాజ్ ఐపీఓ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనం పెంచుకోవచ్చు కాబట్టి ఈ స్టార్టప్స్, చిన్న చిన్న కంపెనీస్ ఎక్కువగా ప్రైమరీ మార్కెట్లో ఐపీఓస్ ఇష్యూ చేస్తున్నాయంట. సిక్స్త్ వన్, గవర్నమెంట్ పాలసీ సపోర్టింగ్ గ్రోత్. ఇంతకుముందు ఐపీఓ చేయాలన్నా లేదా షేర్ మార్కెట్లో ఏ కంపెనీ అయినా ఇష్యూ చేయాలన్నా ఎక్కువ గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ కానీ రూల్స్ కానీ ఉండేవి. బట్ ఈ మేక్ ఇన్ ఇండియా లేదా మేక్ ఫర్ ఇండియా లేదా స్టార్టప్ ఇండియా రావడం వల్ల చాలా కంపెనీస్ షేర్స్ని ఈజీగా ఇష్యూ చేయగలుగుతున్నారు. గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్, హయ్యర్ రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్. పెద్ద పెద్ద కంపెనీసే కాకుండా ఈవెన్ రీటైలర్స్, చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువగా ఈ ప్రైమరీ మార్కెట్ లేదా ఐపీఓలో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారంట. లాస్ట్ వన్, స్ట్రాంగ్ మార్కెట్ కాన్ఫిడెన్స్. ఇంతకుముందు ఫ్రాడ్స్ ఎక్కువ జరిగేవి షేర్ మార్కెట్లో. బట్ ఇప్పుడు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా సెబీ ఉండడం వల్ల మనకి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది షేర్ మార్కెట్ మీద. చాలామంది ఇన్వెస్టర్స్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ట్రెండ్స్ ఇన్ ప్రైమరీ మార్కెట్. మనకి ఇది 10 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సిక్స్త్ క్వశ్చన్, హూ ఆర్ ద ఇంటర్మీడియరీస్ ఆఫ్ ప్రైమరీ ఆర్ సెకండరీ మార్కెట్? లేదా ఇంటర్మీడియరీస్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అది ప్రైమరీ మార్కెట్ ఆర్ సెకండరీ మార్కెట్ అడిగినా మీరు సేమ్ పాయింట్స్ రాసేయచ్చు. ఇక్కడ ఇంటర్మీడియరీస్ అంటే మధ్య వ్యక్తులు అని అర్థం. సో ప్రైమరీ మార్కెట్లోను సెకండరీ మార్కెట్లోను ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మనకి మధ్య వ్యక్తులు కొంతమంది ఉంటారు, లైక్ బ్రోకర్స్ కానీ కొంతమంది మిడిల్ మెన్ కానీ. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఇక్కడైతే రాయాలి. ఫస్ట్ ఇంటర్మీడియరీ మర్చెంట్ బ్యాంకర్స్. దీన్నే మనం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, పబ్లిక్కి ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు. సో దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి, ఎక్కడ రిస్క్ ఉండదు అనేది వాళ్ళకి తెలీదు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఈ పబ్లిక్ మనీ తీసుకెళ్ళి కొన్ని షేర్స్లలో లేదా బాండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తారు. దాంట్లో వచ్చిన మనీ ఈ బ్యాంక్ ద్వారా పబ్లిక్ అయితే వెళ్తుంది. సో దిస్ ఈజ్ మర్చెంట్ బ్యాంకర్స్. సెకండ్ వన్, అండర్ రైటర్స్. అండర్ రైటర్స్ అంటే హామీ ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతి కంపెనీకి అండర్ రైటర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా కంపెనీ షేర్స్ నేను పబ్లిక్కి ఇష్యూ చేయాలనుకుంటున్నాను. బట్ నా కంపెనీ షేర్స్ అన్నీ పబ్లిక్ కొనలేకపోవచ్చు. సో అలా కొనేలాగా చేసే వాళ్ళే అండర్ రైటర్స్. సో పబ్లిక్ నా షేర్స్ కొనేలాగా అండర్ రైటర్స్ చూసుకుంటారు. ఒకవేళ పబ్లిక్ కొనకపోయినా ఈ అండర్ రైటర్సే నా షేర్స్ అన్ని కొనుక్కుంటారనమాట. సో అండర్ రైటర్స్ అంటే హామీ ఇచ్చేవాళ్ళు అనమాట. మన కంపెనీ షేర్స్ అన్నీ అమ్ముడు పోయేలాగా చూసుకునే వాళ్ళనే అండర్ రైటర్స్ అంటాం. సో వీళ్ళు కూడా ఇంటర్మీడియరీసే. థర్డ్ ఇంటర్మీడియరీ రిజిస్ట్రర్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్. ఎవరైనా షేర్స్ కొనుక్కునేటప్పుడు వాళ్ళకి డాక్యుమెంట్స్ అయితే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను షేర్స్ అమ్మేశాను,
వేరొకళ్ళు కొనుక్కున్నారు. సో, నా షేర్ ఓనర్‌షిప్ డాక్యుమెంట్స్ వాళ్ళకి వాళ్ళ పేరు మీద ట్రాన్స్‌ఫర్ అవ్వాలి. సో, ఈ ప్రాసెస్ అంతా చూసుకునే వాళ్ళనే రిజిస్ట్రార్స్ అని గాని, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్స్ అని గాని అంటాం. సో, డాక్యుమెంట్స్ ఇష్యూ చేయడం, షేర్ సర్టిఫికేట్స్‌ని ఇష్యూ చేయడము, ఇవన్నీ చూసుకునేది రిజిస్ట్రార్స్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఏజెంట్స్. ఫోర్త్ వన్ బ్రోకర్స్ అండ్ డీలర్స్. బ్రోకర్స్ అంటే తెలుసు కదా, మిడిల్ మెన్. సో, ఏదైనా షేర్స్ కొనాలి అనుకుంటే మనకి ఫుల్ నాలెడ్జ్ ఉండదు. సో, మనం ఇలాంటి బ్రోకర్స్‌ని అప్రోచ్ అయ్యి ఎలా ఫీస్ పే చేయాలి, లేదా ఎలాంటి షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని మనం వీళ్ళని అడిగి వీళ్ళ ద్వారా షేర్స్‌ని అయితే కొనుక్కుంటూ ఉంటాం. సో, వీళ్ళని బ్రోకర్స్ లేదా డీలర్స్ అంటాం. లాస్ట్ వన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ అంటే సెబీ అన్నమాట. ఈ సెబీ అనేది కూడా ఇంటర్మీడియరీయే. ఈ సెబీ అనేది ఒక గవర్నమెంట్ అథారిటీ. ఇన్వెస్టర్స్‌ని ఎవరు మోసం చేయకుండా ఇంటర్మీడియరీస్ అంటే బ్రోకర్స్ గానీ లేదా మర్చెంట్ బ్యాంకర్స్ గానీ రూల్స్ అన్నీ పాటించేలాగా ఈ సెబీ అయితే చూసుకుంటది. మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఓన్లీ సెబీ మీదే ఉంటది. సో, అక్కడ మనం ఇంకా క్లియర్‌గా మాట్లాడుకుందాం. సో, ఇంటర్మీడియరీస్ అని అడిగినప్పుడు ఈ 5 పాయింట్స్ రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ సెబీ and explain the role or powers or objectives of SEBI లేదా explain the regulatory framework of primary and secondary markets. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అని అడిగినా, సెబీ అని ఎలాంటి క్వశ్చన్ అడిగినా మీరు ఈ పాయింట్స్ అయితే రాసేయండి. సెబీ ఫుల్ ఫామ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది ఒక గవర్నమెంట్ అథారిటీ. దీన్ని మనకి 1988లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ సెబీకి ఫుల్ పవర్స్ వచ్చి 1992లో సెబీ యాక్ట్గా మారింది. ఈ సెబీలో ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో, ఎలాంటి రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయో, షేర్ మార్కెట్లో ఉండే ప్రతి కంపెనీ అండ్ ప్రతి ఇంటర్మీడియరీ అవి ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే లీగల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో, ఈ క్వశ్చన్లో సెబీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అండ్ సెబీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇస్తుంది అనేది మాట్లాడుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ రెగ్యులేట్స్ ఐపీఓస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్. సో, ఏదైనా కంపెనీ వాళ్ళ కంపెనీ షేర్స్ని పబ్లిక్కి ఫర్ ద ఫస్ట్ టైం ఇష్యూ చేయాలి అంటే దానికి సంబంధించిన రూల్స్ అన్నీ సెబీలో ఉంటాయి, అవి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్స్ ఫెయిర్ ట్రేడింగ్ ప్రాక్టీసెస్. ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా అండ్ ఎవరిని మిస్లీడ్ చేయకుండా అండ్ ఎక్కడ మోసం జరగకుండా సెబీ అయితే కాపాడుతూ వస్తుంది ఇన్వెస్టర్స్ని. థర్డ్ వన్ అప్రూవ్స్ ఆఫర్ డాక్యుమెంట్స్. ఏ కంపెనీ అయినా ఐపీఓ కానీ ఎఫ్పిఓ కానీ ఇష్యూ చేసినప్పుడు ఒక ఇన్విటేషన్ అంటే ఒక ఆఫర్ లాంటిది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ఆఫర్ డాక్యుమెంట్ని కూడా ఎవరు అప్రూవ్ చేయాలి అంటే సెబీ. సెబీ అప్రూవల్ లేకుండా ఏ కంపెనీ కూడా ఐపీఓ ఇష్యూ చేయదు. ఫోర్త్ వన్ మానిటర్స్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్. స్టాక్ ఎక్స్చేంజెస్లో ట్రేడింగ్ జరుగుతుంది, అంటే షేర్స్ కొనడం అమ్మడం జరుగుతుంది. సో, ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ సెబీ అయితే మానిటర్ చేస్తుంది. ఎప్పటికప్పుడు ఏదైనా చేంజెస్ వచ్చినా లేకపోతే ఎక్కడైనా ఇన్వెస్టర్స్ని అనెథికల్గా ట్రీట్ చేసినా అవన్నీ మానిటర్ చేస్తూ ఉంటుంది సెబీ. ఫిఫ్త్ వన్ ప్రొటెక్ట్స్ రీటైల్ ఇన్వెస్టర్స్. పెద్ద పెద్ద కంపెనీస్నే కాకుండా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళని కూడా సెబీ అనేది కాపాడుతూ వస్తుంది. సిక్స్త్ వన్ రెగ్యులేట్స్ బ్రోకర్స్ అండ్ ఇంటర్మీడియరీస్. ఇందాక మీకు చాలా ఇంటర్మీడియట్స్ గురించి చెప్పాను, అండర్ రైటర్స్ కానీ లేదా మర్చెంట్ బ్యాంకర్స్ కానీ. సో, వీళ్ళని కూడా రెగ్యులేట్ చేస్తుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారా లేదా అనేది సెబీ చూసుకుంటుంది. నెక్స్ట్ ఎన్ఫోర్సెస్ డిస్క్లోజర్ నార్మ్స్. నార్మ్స్ అంటే ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ప్రాఫిట్స్ అవన్నీ సరిగ్గా చూపించగలిగితేనే షేర్ మార్కెట్లో ఆ కంపెనీకి వాల్యూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ ప్రాఫిట్స్ చూపిస్తారు. అలా జరగకుండా సెబీ చూసుకుంటుంది. అలా చేసినట్టయితే పెనాల్టీస్ కూడా వేస్తుంది. లాస్ట్ వన్ హ్యాండిల్స్ ఇన్వెస్టర్ గ్రీవియన్సెస్ అండ్ టేక్ యాక్షన్. ఇన్వెస్టర్స్ మధ్యలో కానీ ఇంటర్మీడియరీస్లో కానీ ఏదైనా గొడవలు జరిగినా ఆ గొడవలు కూడా సెబీ అనేది హ్యాండిల్ చేస్తుంది, వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ అయితే తీసుకుంటుంది. సో, దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ సెబీ. లాస్ట్ క్వశ్చన్ డిఫైన్ లిస్టింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ సెబీ లిస్టింగ్ కండిషన్స్. లిస్టింగ్ కండిషన్స్ అని కానీ లిస్టింగ్ కానీ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈ పాయింట్స్ అయితే రాయొచ్చు. లిస్టింగ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజెస్లో చాలా కంపెనీ షేర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా కంపెనీ షేర్స్ కానీ రిలయన్స్ కంపెనీ షేర్స్ కానీ స్క్రోల్ అవుతూ ఉంటాయి. సో, దాన్నే లిస్టింగ్ అంటాం. సో, ఇలా చాలా కంపెనీస్ లిస్టింగ్ అవుతూ ఉంటే
ఈ పబ్లిక్ ఏం చేస్తారంటే ఆ లిస్ట్‌లో ఎవరి షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి షేర్ మార్కెట్ వాల్యూ ఎంతుంది అనేది చెక్ చేసుకుంటారనమాట. సో, మన కంపెనీ షేర్స్ కూడా ఆ లిస్ట్‌లోకి వెళ్ళాలి అంటే మనం లిస్టింగ్ అనే ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. అంటే మనం కూడా లిస్టింగ్ అనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో, అప్పుడు మన కంపెనీ షేర్స్ కూడా ఆ లిస్ట్‌లో కనిపిస్తాయి. సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మన కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. బికాజ్ మన పేరు కూడా ఆ లిస్ట్‌లో ఉంటుంది కాబట్టి. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ లిస్టింగ్ అనమాట. ఇలా మన కంపెనీ షేర్స్ కూడా స్టాక్ ఎక్స్చేంజెస్ లిస్ట్‌లో కనిపించాలి అంటే సెబీ అయితే మనకి కొన్ని కండిషన్స్ పెడతది. ఆ కండిషన్స్ అన్నీ మనం ఫాలో అయితేనే మన కంపెనీ పేరు లిస్టింగ్‌లో వస్తది. అవేంటో చూద్దాం. ఫస్ట్ లిస్టింగ్ కండిషన్ మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎస్సి అనే స్టాక్ ఎక్స్చేంజ్‌లో మన కంపెనీ లిస్ట్ అవ్వాలి అంటే మనకి మినిమమ్ 10 క్రోర్స్ క్యాపిటల్ ఉండాలి. అంటే 10 క్రోర్స్ మనం ఇన్వెస్ట్ చేసి ఉండాలి మన కంపెనీలో. సో, ఇలా మినిమమ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సెకండ్ వన్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. మన కంపెనీ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉందా లేదా, ప్రాఫిట్స్ అన్నీ కరెక్ట్‌గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకుని మాత్రమే మన కంపెనీని లిస్టింగ్‌కి పంపిస్తారు. థర్డ్ వన్ మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్. అంటే పబ్లిక్ షేర్ హోల్డర్స్ కూడా మన కంపెనీలో 25% ఉండాలి. అప్పుడే మనం లిస్టింగ్ అయితే వెళ్ళగలం. ఫోర్త్ వన్ కార్పొరేట్ గవర్నెన్స్ కాంప్లియన్స్. కార్పొరేట్ గవర్నెన్స్ అంటే సెబీ. సెబీ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఇస్తుందో అవన్నీ మనం ఫాలో అవ్వాలి. ఫిఫ్త్ వన్ డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. దీన్నే డిఆర్హెచ్పి అంటాం. ఈ డిఆర్హెచ్పి అనేది ఒక డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్లో మన కంపెనీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ కానీ, బిజినెస్ మోడల్ కానీ, ప్రాఫిట్స్ కానీ, లాసెస్ కానీ అన్నీ ఉంటాయి. సో, ఇది మనం సెబీకి సబ్మిట్ చేయాలి. సెబీ దాన్ని చూసి మనకి లిస్టింగ్ చేసుకోవాలా వద్దా అని అప్రూవ్ చేస్తుందన్నమాట. సిక్స్త్ వన్ అప్రూవల్ ఫ్రమ్ స్టాక్ ఎక్స్చేంజ్. మనం ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయాలనుకుంటున్నామో లైక్ బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఆ స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి కూడా మనం అయితే అప్రూవల్ తెచ్చుకోవాలి లిస్టింగ్ చేయాలంటే. సెవెంత్ వన్ నో పెండింగ్ లీగల్ ఇష్యూస్. మన కంపెనీ మీద ఏవైనా ఫ్రాడ్ కేసెస్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ ఉంటే అవి కూడా ఉండకూడదు పెండింగ్లో. అవన్నీ క్లియర్ చేసుకుంటేనే కానీ మనం లిస్టింగ్లో చేరగలం. నెక్స్ట్ రెగ్యులర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్. మన కంపెనీ డాక్యుమెంట్స్ కానీ, రిపోర్ట్స్ కానీ లేదా ఆడిటింగ్ రిపోర్ట్స్ కానీ ఎప్పటికప్పుడు సెబీకి, పబ్లిక్కి చూపిస్తూ ఉండాలి. అప్పుడే మనమైతే లిస్టింగ్ చేసుకోగలం. సో, ఒక కంపెనీ షేర్స్ లిస్ట్లో రావాలి అంటే ఇన్ని కండిషన్స్ అయితే సెబీ మనకి ఇస్తుంది. దీంతో మీకు యూనిట్ 1 నుండే 8 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. నేను చెప్పింది సరిగ్గా వింటే మీరైతే ఎగ్జామ్లో ఓన్గా రాసేసుకోవచ్చు. అండ్ ఈ సబ్జెక్ట్ మన ఎగ్జామ్ వరకే కాదండి, ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో, జాగ్రత్తగా విని ఎగ్జామ్ రాయండి. యాజ్ ఐ టోల్డ్ యూ, నోట్స్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు పీడిఎఫ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూప.